హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన లోకస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్. ఇక్కడ థర్డ్ వర్టెక్స్ ఏమన్నా ఇచ్చాడా? లేదు. ఒకటి రెండు వర్టెక్స్ ఇచ్చాడు. థర్డ్ వర్టెక్స్ అంటే దాన్ని x1 y1 అనుకుంటాను, p అని పేరు పెట్టుకుంటా. ఓకే, ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు. ఓకే, ఇలా అన్నమాట. అయితే థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అంటే ఆ థర్డ్ వర్టెక్స్ ని మనం p అనుకుంటున్నాం కాబట్టి సో p దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో p ఆఫ్ x1, y అనుకుంటా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ద ఎండ్స్ ఆఫ్ హూస్ హైపోటెనస్ ఆర్. హైపోటెనస్ అంటే ఏంటంటే ఇదే కదా మనం ట్రిగనామెట్రీలో చూసాం. సో ఇక్కడ a అని పేరు పెడుతున్నా, b అని పేరు పెడుతున్నా. సో పిఏని ఏమంటామంటే అడ్జసెంట్ అంటాం, పిబిని ఆపోజిట్ సైడ్ అంటాం, ఏబిని హైపోటెనస్ అంటాం. ఓకే, ఇప్పుడు అదే ఇచ్చింది మన ప్రాబ్లంలో. ద ఎండ్స్ ఆఫ్ హూస్ హైపోటెనస్ ఆర్. ఎండ్స్ అంటే చివర్లు కదా, ఈ హైపోటెనస్ కి రెండు ఎండ్స్ అనమాట. ఏబిని ఇచ్చేసాడు. ఏ అంటే 0, 6, బి 6, 0. ఎస్, కాబట్టి యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. పి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అయిందని. ఓకే, అయితే పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ఎస్, ఓకే, ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ లోకస్ ని మనం x1 y1 అనుకుంటాం కదా. లెట్ p ఆఫ్ x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఓకే, సో అయితే పాయింట్స్ ని ఏబి అనుకున్నాం. ఓకే, లెట్ ద పాయింట్స్ ఆర్ ఒకదాన్నేమో ఏ అనుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 6, బి ఈజ్ ఈక్వల్ టు 6, 0. నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇచ్చాడు? ఆల్సో గివెన్ దట్ ఏ, బి ఆర్ ఎండ్స్ ఆఫ్ హైపోటెనస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదే రాస్తున్నాను. సో గివెన్ దట్ క్యాపిటల్ ఏ అండ్ బి ఆర్ ends of hypotenuse of right angle triangle. ఓకే, నెక్స్ట్ అంటే దాని మీనింగ్. సో గివెన్ కండిషన్ యాంగిల్ ఏపీబి అంటే పి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని. ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, సరే, ఇక్కడ ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఉపయోగిస్తాం. సో బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ఏంటి? పైథాగరస్ థీరం ని ఉపయోగించుకొని ఏబి స్క్వేర్, ఫస్ట్ ఇక్కడ పిఏ స్క్వేర్ రాద్దాం. పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండు పాయింట్స్ కి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, ఆర్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. స్క్వేర్ లో ఫస్ట్ x1 - x2 రాసిన, x2 - x1 రాసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మైనస్ అనే స్క్వేర్ లో ప్లస్ అవుతుంది.
ఓకే. సో పిఏ అంటే పిలోంచి ఏని తీసేయండి. సో పి అంటే x1, y1 అనుకున్నాం కదా! ఏ పాయింట్ తీసేయండి. x1 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇందులో మొదటి పాయింట్ నుంచి ఇందులో మొదటి పాయింట్ తీసేయండి. ఓకే. కాబట్టి సో సెకండ్ పాయింట్ నుంచి ఓకే. మరి చూడండి x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 6 హోల్ స్క్వేర్. అదే రాస్తున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 minus 0 whole square plus y1 minus 6 whole square. Okay, next plus pb square. చూడండి p అనే పాయింట్ నుంచి b x1 minus 6 whole square plus y1 minus 0 whole square. x1 minus 6 whole square plus y1 minus 0 whole square. ఓకే. మరి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుద్ది. సో ఏబి స్క్వేర్, ఏబి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందులోంచి మొదటి పాయింట్ని తీసేయండి. 0 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 0 హోల్ స్క్వేర్. 0 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 0 హోల్ స్క్వేర్. మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఇంకా మిగిలింది ఏంటంటే x1 మైనస్ 0 అంటే x1 స్క్వేర్ అనమాట. x1 మైనస్ 0 అంటే x1 స్క్వేర్. నెక్స్ట్ y1 మైనస్ 6 హోల్ స్క్వేర్ ఉంది ప్లస్ మళ్ళీ ఇక్కడ x1 మైనస్ 6 హోల్ స్క్వేర్, మళ్ళీ ఇక్కడ y1 స్క్వేర్ అనమాట. ఇస్ ఈక్వల్ టు మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది. 6 స్క్వేర్ 36, 6 స్క్వేర్ 36. ఓకే. ఇంకా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 2ab, 2 ఇంటూ 6 12 y1. ఓకే. మళ్ళీ ఏ స్క్వేర్ x1 స్క్వేర్, బి స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 2ab మైనస్ 12x1 ప్లస్ y1 స్క్వేర్ అలానే రాసాను. 36 36 72 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ 36 ప్లస్ 36 72, రైట్ సైడ్లో 72 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 72 అవుతుంది, క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకా మిగిలింది x1 స్క్వేర్ రెండు ఉన్నాయి, 2x1 స్క్వేర్. అలానే y1 స్క్వేర్లు కూడా రెండు ఉన్నాయి, 2y1 స్క్వేర్. చూడండి నెక్స్ట్ x1లు మైనస్ 12x1, y1లు మైనస్ 12y1. ఇంకా కాన్స్టెంట్స్ ఏం లేవు, 0. 2తో క్యాన్సిల్ చేయండి. సో 2తో క్యాన్సిల్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, అదేవిధంగా మైనస్ 6x1 మైనస్ 6y1 is equal to 0. చివరిలో x1 y1 రిమూవ్ చేస్తాం. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ఫోర్ the locus of p of x1 comma y1 is x1 y1 ని రిమూవ్ చేసేస్తాం. సో x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y, దట్ ఈస్ 0. ఓకే. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.